బీఆర్ఎస్ పార్టీతో విభజించి కల్వకుంట్ల కవిత గారు కొత్త పార్టీ ఏర్పాటు చేసింది. అదే టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన. అయితే ఇటీవల పార్టీపై ఈసీకి ఫిర్యాదులు వెళ్ళాయి. దాదాపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు తెలంగాణ రాజ్య సమితి మరియు తెలంగాణ సోలాపూర్ బేస్గా పనిచేస్తున్న తెలంగాణ సామాజిక సేన పార్టీలు ఈసీకి ఫిర్యాదులు అందడంతో ఈసీ స్పందించి కవిత గారికి నోటీసులు పంపించడం జరిగింది. మీరు పార్టీ పేరు మార్చుకోవాలని, ఎందుకంటే ఇంత మొత్తంలో ఫిర్యాదులు వచ్చినాయి, చాలామంది అభ్యంతరాలు ఉన్నాయని వారు చెప్పారు. దీనిపై కవిత గారు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మేము ఈసీ విధుల్లో మేము తలదూర్చమని, వారి స్వయం ప్రతినిధికి మేము అడ్డు తగలమని మీరు ఈసీతో తేల్చుకోవాలని వారు చెప్పడం జరిగింది. అయితే కవిత గారు ఈ పార్టీని చూపించడం గల కారణాలు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థన కారణాలు ఒకసారి పరిశీలిస్తే, కవిత గారు ఈ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పేరు తీసుకోవడం కారణాలు పరిశీలిస్తే, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ను వదిలేసి భారత రాజ్య సమితి ఏర్పాటు చేసుకుంది. ప్రజల్లో ఇప్పటికీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి మీద ఉన్న ప్రేమ అభిమానం తన పార్టీకి కలిసిన ఉద్దేశంతో ఆమె ఈసీకి 5 పేర్లు సూచించడం జరిగింది. అందులో తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆమె టీఆర్ఎస్ నామం సంక్షిప్త నామం వచ్చే విధంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీని ఆమె తీసుకోవడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీ వాదన మరొకలా ఉంది. ఎందుకంటే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అని దాదాపు 20 ఏళ్ల పాటు మేము కష్టపడి నిర్మించుకున్న బ్రాండ్ వాల్యూని వేరే వాళ్ళకి కేటాయించొద్దని, గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతులు ఇప్పుడు వెనుకబడిన అంటే చదువు విషయంలో అంటే అక్షర జ్ఞానంలో కొద్దిగా వెనుకబడిన వాళ్ళు ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీగానే వారు టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ పార్టీగానే వారు భావిస్తున్నారని, ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఓటర్లో అయోమయం గందరగోళం ఏర్పడుతుందని వారు భావించడం జరిగింది. అందుకే ఆ పార్టీ కార్యకర్తలు దాదాపు పెద్ద మొత్తంలో ఈసీకి ఫిర్యాదులు పంపించడంతో ఈసీ ఆ విధంగా స్పందించింది. గత మీరు 15 రోజుల్లో మీరు మాకు సమాధానం చెప్పాలని, మీరు పార్టీ పేరు మాకు మార్చుకోవాలని ఈసీ సజెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అందుకే కవిత గారు తెలంగాణ జాగృతి అంటే ప్రజా జాగృతి పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సోర్సెస్ ద్వారా మనం తెలుస్తుంది. ఎందుకంటే జాగృతి పేరుతో ఆమె కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా పోటీ చేయముందు జాగృతి పేరుతో సంస్థ ద్వారానే ఆమె ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి తనకు కూడా ఆ పేరు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ మరొక వాదన కూడా చేస్తుంది. రాజకీయ మైలేజ్ కోసమే ఈమె కవిత గారి పార్టీ పేరు తీసుకున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. కాబట్టి కల్వకుంట్ల కవిత గారు నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఈసీకి సమాధానాలని అనుకున్నట్టు మనకు తెలుస్తుంది. పార్టీ పేరు కూడా తెలంగాణ ప్రజా జాగృతి మార్పు కోసం కూడా ప్రయత్నం చేస్తున్నారు.